ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక స్వయంగా ముఖ్యమంత్రే రెచ్చగొడుతున్నారు. తీరు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఈ వయసులో ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతిలోనే సమాజ్ చేయాలి అని వారు మాట్లాడుతున్నారంటే ఏమిటి దాని అర్థం? అంటే హత్యలు చేసి పూడుస్తారా? ఏమిటి అట్లా మాట్లాడొచ్చు ఆయన సీఎం గారు? శ్మశానం అని అప్పుడు అన్నారు, అట్లా అన్నాళ్ళని తీసుకెళ్ళి అక్కడే పూడ్చిపెట్టాలని అంటే ఏమిటి దాని అర్థం? దారుణంగా ఉంది. మరోవైపు విపక్ష నేత ఈ ఆకలి చావులు అని వాళ్ళ సాక్షిలో చాలా పెద్ద వార్త వచ్చింది. 15 మంది వరద పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47 వరదలో చిక్కుని నీరు తిండి లేక తనువు తాలిస్తున్న అభాగ్యులంటూ చాలా పెద్ద వార్తని ఇచ్చారు ఈ పత్రిక వారు. అలాగే ఇక చంద్రబాబు అసలు సీఎంగా అర్హుడా అని జగన్ ప్రశ్నించారు. జగన్ గారు ఏమడుగుతున్నారు? వెలగలేరు రెగ్యులేటర్ నుంచి శనివారం నాడు అర్ధరాత్రి తర్వాత ఎందుకు ఆకస్మికంగా నీటిని విడుదల చేశారు అని ప్రశ్నిస్తే దానికి చంద్రబాబు గారి సమాధానం చెప్పకపోగా జగనే బాధ్యుడంట. వరదలు రావడానికి జగన్ బాధ్యుడు, ఆయన వల్లే జరిగిందని అబద్ధాలు చెబుతున్నటువంటి తీరు, మరి అది తప్పించుకునే తీరు డైవర్షన్ పాలిటిక్స్ అంటారా, ఏమంటారు? అలాగే ఇంకొక విశేషం ఏంటంటే నా ఇల్లు మళ్ళీ మునిగితే మునిగింది అంటే ఒప్పుకున్నట్టే కదా. అంటే ఈ వరదంతా వస్తే ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి ఈ జాయిన్ అయిపోయి కృష్ణానదిలో ఆయన ఇండ్లు ఇంకా పూర్తిగా మునిగిపోయి ఆ తర్వాత కరకట్ట దాటి అమరావతిలోకి వెళ్ళిపోద్దని భయపడ్డట్టే కదా. అది వాస్తవా కాదా? అది దాని గురించి చెప్పకుండా జగన్ గారి మీద మాత్రం విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇక ప్రజల కోసమే అక్కడ కలెక్టరేట్లో ఉన్నట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని కూడా జగన్ గారు చంద్రబాబుని విమర్శించారు. ఈ అమరావతిలో సమాధి చేయాలి, మునిగిపోయిందంటూ ప్రతిపక్ష నేత విష ప్రచారం. అసలు జగన్ గారి నోటి వెంట అమరావతి అన్న పేరే రాకపోతే ఈయన మునిగిపోయిందంటూ ప్రతిపక్ష నేత ప్రచారం చేశారంటూ చంద్రబాబు గారు అంటున్నారంటే మరి ఆయన అసహనం అనాలా లేక ఇంకేమనాలి? ఈ వరద ప్రాంతాలను 2 రోజుల్లో సాధారణ పరిస్థితి అంటే ఇంకా 2 రోజులు ఈ పాటలు పడాల్సిందే. ప్రకృతి సహకరించడం లేదంటున్నారు, ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోందంటున్నారు. అట్లాగే ఈ మరోవైపు సమీక్షలంటూ సాగదీత, బాధితులకు గుండె కోత, చంద్రబాబు తీరుపై అధికారుల అసహనం. సమీక్షలు జరపవలసిన టైంలోనేమో అంటే వాతావరణ శాఖ హెచ్చరిక చేసినప్పుడేమో సమీక్ష చేయలే, ఇప్పుడేమో సమీక్షల పేరుతో గంటలు జరుపుతున్నారు. తన వెంటే సిఎస్ని కలెక్టర్ని అంటే తిరిగిన సందర్భం మనం చూసాం కదా. దాని మీద విమర్శలు వస్తూ ఉంటే ఆయన ఇంకా ఇప్పటికి సమీక్షలంటూ సాగదీస్తున్నారని వార్త వచ్చింది. ఇక మరో వార్త ఏమిటంటే చంద్రబాబు గారు ఏకంగా సాక్షిని తిడుతున్నారు. గత 5 ఏళ్లుగా జగన్ గారి పాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా అబద్ధాలు, విద్వేషపూరిత కథనాలు, నానా చెదారవంతా రాస్తేనేమో అది పత్రికా స్వేచ్ఛ అని చెప్పారు. ఇప్పుడు అక్కడ వరదల్లో జరుగుతున్న తీరుతెన్నులు వాటి మీద వాస్తవాలు రాస్తుంటే పోనీ ఫలానా అబద్ధం అని చెప్తే ఓకే, ఫలాంది అవాస్తవం అని చెప్పమనండి. అది చెప్పట్లా, ఊరికే బట్టగాల్సి మేధేసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు సాక్షిని తిడుతున్నారు. సొంత పత్రికలో బుద్ధిలేని రాతలని మండిపడ్డారంట. ప్రజల్ని రెచ్చగొట్టడానికి సమస్త మార్గాలు వెతుకుతున్నారంట, అడ్డగోలుగా రాస్తున్నారంట. మరి ఇదేంది? ఏమి తప్పు రాశారో చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా సాక్షిని తిడుతున్నారు. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి భజన చేస్తున్నాయి కాబట్టి ఆ రకంగా సాక్షి కూడా చేయాలనేది ఆయన కోరిక కావచ్చు, కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి నిన్న ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా, ఆహాకారాలు గందరగోళంగా ఉందని రాశారు కదా. ఇవాళ కొంత కవర్ చేస్తూ మళ్ళీ జాగ్రత్త పడి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇదిగో ఈనాడులో ఇవాళ కూడా రాశారు కదా, కదిలితే కన్నీళ్ళు. ఈ కన్నీళ్ళకి కారణం ఎవరు? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మరి ఆంధ్రజ్యోతిలో వీడిన ముప్పు తొలగిన ముప్పు అంట అని రాశారు. ఇక జగన్ చేష్టలతోటి అన్నదాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారేమో మా అధికారులు విఫలం చెందారు, మా ప్రభుత్వం సరిగా చేయలేకపోయిందనేమో ఆయన అంటే, ఈయన మాత్రం అబ్బో చంద్రబాబు బాగా చేశాడు, ప్రభుత్వం బాగా చేసింది, అధికారులు
బాగా చేశారు అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మరో 4 కోట్లు 400 పంచాయతీలకు ఇస్తారట. అంతవరకు అభినందించాల్సిన విషయం. నిజంగా కనుక ఆయన ఆ 400 పంచాయతీలకి మరి ఎట్లా ఇస్తారో ఏమో తెలియదు, కానీ ఆ 400 పంచాయతీలకి ఆయన సొంత డబ్బు ఇస్తే మాత్రం అభినందించవచ్చు, అంతవరకు తప్పులేదు. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన జగన్ గారి మీద చేస్తున్న విమర్శలు మాత్రం ఏమాత్రం అర్థవంతంగా లేవు, అర్ధరహితంగా ఉన్నాయి. చంద్రబాబు గారేమో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెబితే ఈయన జనంలోకి వెళ్లకుండా జనంలోకి ఎప్పుడు వెళ్తే అధికారులకు ఇబ్బంది అనేమో ఆయన అంటున్నారు. చంద్రబాబు గారేమో అధికారులను అంటేసుకుని తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు గారు తప్పు చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నట్లేనా? సో ఇవన్నీ చూస్తే ఒక్కసారి మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్ర చూడండి ఎట్లయిపోయిందో, అక్కడ అసలు సరైనది చేస్తున్నారా అన్నట్లుగా, అక్కడ ప్రత్యామ్నాయమే చూసుకోలేకపోయారు, ఇక్కడ నేను చేశాను అని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తన గురువైన చంద్రబాబు గారి పాలనని ఏ రకంగా ఆక్షేపించారో చూద్దాం. అలాగే జగన్ గారి అర్హత లేదు ఈ చంద్రబాబు గారికి ముఖ్యమంత్రిగా అన్న వ్యాఖ్య, మరి చంద్రబాబు గారిది ఆ వీడియో వస్తే అది కూడా ఏమని సమాధి చేస్తారు లేకపోతే పూడ్చిపెట్టాలన్న దాని మీద ఆ వీడియో కూడా చూద్దాం. మరి దాని మీద అన్నిటి మీద మాట్లాడదాం ఇప్పుడు ఆ వీడియోలు చూసిన తర్వాత. 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే, అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటాయి పక్కన పక్కన. ఒకే రకమైన వర్షము, ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం, యువతలు ఎంత జరిగిందో ఒక అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో. అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరిగి ఉండొద్దు, యువతల జరిగి ఉండొద్దు.